సావాసం చేసిన స్నేహం భక్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం నాట్ డిసప్పాయింట్ యూ అని కంపల్సరీ పిల్లల కోసమైనా వచ్చాను. సో యూ హ్యావ్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్. ఇక్కడ 4 టీచర్స్ ఉన్నారు. సో మన చైర్పర్సన్ గారు చెప్తున్నారు దట్ ఇక్కడ చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తారు. సో ప్లీజ్ అదే డెడికేషన్ తోటి మీరు ఏదైతే 83 స్టూడెంట్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్, ఇప్పుడు 30 స్టూడెంట్స్ వెళ్ళిపోయారు, మళ్ళీ 14 ఎన్రోల్ అయ్యారని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ జరగబోయే బడిబాట ఇంకొక 10 days ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కూడా మీరు కంపల్సరీ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ని మీరు టచ్ చేయండి, ఇంటింటికి వెళ్ళండి, పేరెంట్స్ని కన్విన్స్ చేయండి, మదర్ ఫాదర్ ఇద్దరితో మాట్లాడండి. మన గవర్నమెంట్ చేస్తున్న పనులని కంపల్సరీగా మీరు చెప్పండి. మన ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్ మోర్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద తీసుకున్నారు. అండ్ చాలా ప్లాన్డ్గా అంటే గత 3 months నుంచి మాకు ఎవ్రీ వీక్ రివ్యూ పెట్టి ప్రతిసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, మేము మళ్ళీ మా కింద వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కంపల్సరీగా వర్క్ని మానిటర్ చేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ చేయడానికి 3 months నుంచి వర్క్ చేశాము. యూనిఫామ్స్ ఏదైతే మీరు ఈరోజు చూస్తున్నారో ఓన్లీ 20 daysలో మాత్రమే యూనిఫామ్స్ మన ఎస్ఏజీ ఉమెన్ కానీ మెప్మా వాళ్ళు కానీ కుట్టారు. మనం స్టేట్లోనే 4th పొజిషన్లో ఉన్నాము. సో వెరీ వెల్ డన్. 20 daysలో చాలా కష్టపడి డే నైట్ కష్టపడి మరి కుట్టారు. ఇదే విధంగా సెకండ్ పేరు కూడా నెక్స్ట్ 2-3 daysలో వస్తుంది. అండ్ బుక్స్ కూడా మనకి యూజువల్గా జూన్ ఎండ్ జూలై వరకు వచ్చేవి. కొన్ని పబ్లికేషన్ ఫస్ట్ వస్తాయి, తర్వాత కొన్ని వస్తాయి. ఈసారి అలా కాకుండా 10 days బ్యాకే మాకు బుక్స్ అన్నీ కూడా రిసీవ్ చేసుకున్నాం. హెడ్ క్వార్టర్స్ నుంచి మళ్ళీ మండల్ హెడ్ క్వార్టర్స్ షిఫ్ట్ చేసాం, అక్కడ నుంచి స్కూల్స్కి షిఫ్ట్ చేసాం. సో 12th రోజు ప్రతి ఒక్క పిల్ల చేతిలో కంపల్సరీ బుక్స్, న్యూ బుక్స్ అండ్ న్యూ ఒక పేర్ ఆఫ్ యూనిఫామ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది చేపట్టాం. అదేవిధంగా ఏపీసీ వర్క్స్ కూడా చూసుకుంటే ఏపీసీ స్కూల్ అంటే అమ్మ ఆదర్శ పాఠశాల స్కూల్, దాంట్లోనే ఇక్కడ 8 lakhs ఆర్డర్ ఇక్కడ శాంక్షన్